మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం డయాబెటిక్ డైట్ గురించి మాట్లాడుతున్నప్పుడు, వెయిట్ రిడక్షన్ డైట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఫోకస్లోకి వచ్చేది మిల్లెట్ డైట్. సో చాలా ఫ్రీక్వెంట్గా మిల్లెట్స్ బాగా వాడడం గ్రహించాము. సో వీటిల్లో రాగులు, జొన్నలు, సజ్జలు ఎక్కువ ఫ్రీక్వెంట్గా పేషెంట్లు వాడడం కూడా గ్రహించాను. ఈ కారణంగా వాళ్ళల్లో వెయిట్ రిడక్షనే కాకుండా షుగర్ రిడక్షన్, షుగర్ కంట్రోల్ కూడా బెటర్ అవడం గ్రహించాము. అయితే ఇక్కడ ఇవి వాడడం వల్ల ఏంటి బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడితే, దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని గ్రహించారు. అలాగే క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. తర్వాత గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. తర్వాత విటమిన్స్ అండ్ మినరల్స్ కొన్ని రకాల మిల్లెట్స్లో కాస్త పుష్కలంగా ఉంటాయి. తద్వారా ఏమవుతుందంటే ఈ విటమిన్స్, మినరల్స్ ఇన్సులిన్ సెన్సిటైజేషన్ అంటే ఇన్సులిన్ చేసే పని విధానాన్ని పెంపొందించేలాగా పనిచేస్తున్నాయి. కాబట్టి వీటి వల్ల హెల్త్ బెనిఫిట్స్, డయాబెటిక్ కంట్రోలు, డయాబెటిక్ కాంప్లికేషన్స్ నివారించడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మిల్లెట్స్కి ఎక్కువగా ప్రాధాన్యత ఏర్పడుతుంది. అయితే చాలామంది నా క్లినిక్ వచ్చినప్పుడు మరి తింటే మాకు అజీర్ణం చేస్తుంది, గ్యాస్ ట్రబుల్ వస్తుంది, కడుపు ఉబ్బరంగా ఉంటుంది, మాకు అన్నం సహించట్లేదని చెప్తున్నారు. అయితే వీటిని చేసే విధానంలో కొన్ని పద్ధతులు పాటిస్తే చాలామందికి సులువుగా దీని ద్వారా సొల్యూషన్స్ అయితే దొరుకుతున్నాయి. అయితే వాటిల్లో ముఖ్యంగా వీటిని నానబెట్టుకోవడం, కాస్త ఈజీగా జీర్ణమయ్యేటట్టు చేయడం అనేది జరుగుద్ది. తర్వాత రెండోది ఏంటంటే వీటిని మిక్స్ చేసుకోవడం. అంటే ఈ మిల్లెట్స్ని రాగులు, సజ్జలు, జొన్నలు ఇవన్నీ కూడా రైస్తో మిక్స్ చేసుకోవడం, లేదంటే వాటిల్లో ఉన్న కాంబినేషన్ వేరువేరుగా మార్చుకోవడం, ఇలాంటివన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అజీర్ణం అనేది తగ్గి ప్రాపర్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ రీచ్ అవ్వడమే కాకుండా ఫుల్నెస్ ఆఫ్ స్టమక్ ఉంటూ షుగర్ కంట్రోల్స్ని మెయింటైన్ చేసే విధంగా ఈ ఫుడ్ పనికొస్తుంది. కాబట్టి కాంబినేషన్స్ ట్రై చేయడం అనేది నా ఉద్దేశంలో కరెక్ట్ అప్రోచ్. ఆ విధంగా మనల్ని షుగర్ కాంప్లికేషన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. సో వీటిల్ని తీసుకునేటప్పుడు చాలామందికి ఏ విధంగా తీసుకుంటే ఇది బెటరు, అంటే ఏ ఫామ్లో తీసుకుంటే బెటర్ అనేది కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది రొట్టెల ఫామ్లో తీసుకోవచ్చా, జావ ఫామ్లో తీసుకోవచ్చా అని తరచుగా పేషెంట్లు అడుగుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే మనం చేయాల్సింది ఏంటంటే, మీకు ఎంత స్కోప్ ఉంది. రొట్టెలు చేసుకోవడానికి చాలామంది పెద్దవాళ్ళు సఫర్ అవ్వడం చూశాను. చాలామంది ఆథరైటిస్తో సఫర్ అవుతుంటారు. ఆ కారణంగా మేము రొట్టెలు చేసుకోలేకపోతున్నాం అంటారు. సో 100% ఇదే ఫార్మాట్లో తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఏ కన్వీనియన్స్ మీకు ఉంటుందో ఆ కన్వీనియంట్ ఫామ్లోనే తీసుకోవడం అది జనరలీ రికమెండెడ్. ఐడియల్ రికమెండేషన్ అంటే పెద్దవాళ్ళు ముఖ్యంగా ఎవరికైతే ఆథరైటిస్, చేతగాంతనం ఉంటుందో, ఎక్కువసేపు కిచెన్లో టైం స్పెండ్ చేయలేరో వీళ్ళు జావ రూపంలో ఈజీగా తీసుకోవడం అనేది నేను గ్రహించాను. ఆ విధంగా తీసుకున్నందువల్ల బెనిఫిట్స్ అనేవి ఈక్వల్గా వస్తాయి. కాబట్టి మనకి అది ఈజీ సొల్యూషన్గా మనం గమనించాలి.